Hi guys, first of all thanks for being here in my YouTube channel. సో మనం ట్రిగనోమెట్రీ చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు 11th పార్ట్. ఈ 11th పార్ట్లో భాగంగా ఈరోజు మనకి 10th క్లాస్కి సంబంధించి ఎగ్జాంపుల్ 2 10th క్లాస్కి సంబంధించి ఎగ్జాంపుల్ 2 అండ్ 11.1లో 6th క్వశ్చన్ 11.1 ఎక్సర్సైజ్లో 6th క్వశ్చన్. ఎందుకంటే ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే, ఎగ్జాంపుల్ 2 సేమ్ మోడల్లో ఎక్సర్సైజ్లో 6th క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జాంపుల్ ఏంటో చూడండి అమ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ పిక్యూఆర్ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఆర్ acute angles such that sin A equal to sin P, then prove that angle A equal to angle P. తెలుగు మీడియం వాళ్ళు క్వశ్చన్ తెలుగులో రాసుకుంటామా, క్రింద ఉంది చూడండి. సో ట్రయాంగిల్ ఏబిసి ప్లేస్లో ఏబిసి సరిపోయింది, పిక్యూఆర్ ప్లేస్లో XYZ వస్తుంది. ఓకేనా? యాజ్ టీజ్ ఏపీ ప్లేస్లో ఏఎక్స్ వస్తుంది, సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పీ ప్లేస్లో కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ వస్తుంది. అందుకే మరి తెలుగు మీడియం సపరేట్గా రాయలేదు, క్రిందన వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ రాయలేదు. ఎందుకంటే సేమ్ పైన ఉంది కదా, అదేవిధంగా కొంచెం వాల్యూస్ మార్చేసి ఇంగ్లీష్లో రాసుకోవాలి. అంటే పైన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ పిక్యూఆర్లో సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అయ్యేటట్లు యాంగిల్ ఏ మరియు యాంగిల్ పిలు లఘు కోణాలు అయినా యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అని చూపించండి. క్రింద క్వశ్చన్ సేమ్, ఈ వాల్యూస్ మార్చేసి రాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడమ్మా. పైన చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. మనము 2 ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఓకేనా? 2 ట్రయాంగిల్స్ ఇలా డ్రా చేసుకోండి. నేమ్స్ కరెక్ట్గా పెట్టండి అమ్మా. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్ ఏమన్నాడు, ఏపి. ఆ ఎక్యూట్ యాంగిల్స్ ఇక్కడ తీసుకోండి. ఇది ఏ, ఇది పి అనుకోండి, పి. ఇప్పుడు మనం ఏం చేయాలి, రిమైనింగ్ ఎలా తీసుకున్నా పర్లే, ఏ బి సి ఇదే ఆర్డర్లో పి క్యూ అండ్ ఆర్ ఈ విధంగా తీసుకోవాలి. ఏబిసి అండ్ పిక్యూఆర్. అయితే ఏమన్నాడు ఇప్పుడు, ఈ రెండు త్రిభుజాలలో సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అన్నాడు. చూడండి, సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అన్నాడు. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. చూడండి, సైన్ ఏ రాయండి అమ్మా. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము. మరి సైన్ ఏ, ఇందులో ఎదుటి భుజం ఏంటి, బీసీ బై హైపోటెనస్ కర్ణం ఏమిటి, ఏసీ. ఓకేనా? అలా ఉంచండి. నెక్స్ట్ సైన్ పి, సైన్ పి ఈక్వల్ టు సేమే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే ఎదుటి భుజము బై కర్ణము. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఇది కంప్లీట్గా రాయాలి. అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఓన్లీ ఇంగ్లీష్లో రాయాలి, తెలుగు మీడియంలో ఓన్లీ తెలుగులో రాస్తే సరిపోతుంది. ఇదిగోండి, సైన్ పి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి, క్యూఆర్ లేదా ఆర్క్యూ ఏదైనా పర్వాలే, బై కర్ణము పిఆర్. ఓకేనా? ఇప్పుడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అని ఇచ్చాడు. కాబట్టి దేర్ ఫోర్ సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అని ఇచ్చాడు. దట్ ఎంప్లైజ్ సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అంటే సైన్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చాం మనము, బీసీ బై ఏసీ దట్ ఈక్వల్ టు సైన్ పి అంటే క్యూఆర్ బై పిఆర్ అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాము, అంటే ఈ రెండింటికి కలిపి ఒక నేమ్ పెడదాము, కే. లేదా క్రిందం తీసుకోండి, లెట్ బీసీ బై ఏసీ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్ ఈక్వల్ టు కే. కే అని తీసుకోవాలి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు కే తీసుకోను అని రాసుకోండి తెలుగులో. లేదంటే తెలుగు వాళ్ళు కూడా లెట్ అని తీసుకుంటే తప్పలేదమ్మా, అలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని నుండి బీసీ వాల్యూ క్యూఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, లేదా ఏసీ వాల్యూ పిఆర్ వాల్యూ ఏదైనా పర్వాలేదు. కానీ ఏసీ అయితే మరలా ఇక్కడికి వస్తే ఫ్రాక్షన్ అయిపోతుంది. సో పైన ఏమున్నాయో వాటి విలువలు మాత్రమే. దీని నుండి ఏమవుతుంది చూడండి, బీసీ బై ఏసీ ఈక్వల్ టు కే. దట్ ఎంప్లాయిస్ బీసీ ఈక్వల్ టు ఏసీ ఇంటూ కే, కే ఇంటూ ఏసీ. ఇది ఒకటో ఈక్వేషన్ అనుకోండి. అలాగే క్యూఆర్ బై పిఆర్ ఈక్వల్ టు కే. ఇప్పుడు క్యూఆర్ ఏమవుతుంది, కే ఇంటూ పిఆర్. ఇది రెండో ఈక్వేషన్ అనుకోండి.
ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్స్ నుండి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం రాయొచ్చు చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే సైడ్లో ఉన్నాయి, బీసీ ఉంది, ఏసీ ఉంది. సో బీసీ ఉంది, ఏసీ ఉంది, ఏబీ లేదు. మనం ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ పైథాగరస్ థీరం యూజ్ చేద్దాం. చూడండి అమ్మా ఎలాగ యూజ్ చేస్తామో. బై పైథాగరస్ థీరం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారమే రాయండి అమ్మా. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకి లేని సైడ్స్ ఏంటంటే చూడండి, అందులో ఏసీ ఉంది, బీసీ ఉంది, ఏబీ లేదు. ఏబీ బై ఇందులో ఏం లేదు, పీక్యూ లేదు. సో పీక్యూ ఈక్వల్ టు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇదే కదమ్మా. మరి మనకి ఇందులో కావాల్సింది ఏబీ. మరి ఏబీ కావాలంటే బీసీని ఇటువైపు పంపించాలి. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎదురుకు వస్తే ప్లస్ బీసీ స్క్వేర్ ఎదురుకు వస్తే మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. అంటే ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చమ్మా, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై తరువాత పీక్యూ. పీక్యూ స్క్వేర్ ప్లేస్లో ఇది ఏబీ స్క్వేర్ అమ్మ, ఇది పీక్యూ స్క్వేర్ అని రాద్దాం. తర్వాత రూట్స్ పెడదాం. పీక్యూ స్క్వేర్ అంటే లేదా రూట్ అవర్ అని రాసుకోవచ్చు, మీ ఇష్టమే. ఓకేనా. ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాము. ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ అంటే పీఆర్ స్క్వేర్ మైనస్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఎందుకు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో మనకి పీక్యూ కావాలి కాబట్టి దీన్ని ఇటువైపు పంపించండి. పీఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. సో దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, పీఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకేనా. ఇటువైపు స్క్వేర్లు ఉండేటప్పుడు ఈ స్క్వేర్లు మీరు తీస్తారనుకోండి, ఇటువైపు రూట్ అయిపోతుంది. ఏబి ఏమవుతుంది, రూటు. ఇది కూడా సేమ్ ఇటువైపు రూట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు రూట్కి రూటు క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలించోండి, లేదంటే ముందుగా క్యాన్సిల్ చేయకుండా ఏం చేద్దామంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఉంది కదా, ఒకసారి చూడమ్మా. ఏబి బై పీక్యూ ఈక్వల్ టు రూట్ అవర్ ఏసీ స్క్వేర్ మైనస్ ఇక్కడ బీసీ స్క్వేర్ ప్లేస్లో మనం ఒకటో ఈక్వేషన్ చూడండి అమ్మా, కేఏసి రాసుకోవచ్చు. అంటే బీసీ ప్లేస్లో కేఏసి రాసుకోవచ్చు. అంటే కేఏసి హోల్ స్క్వేర్ అని దాని అర్థం. బై సేమ్ క్రిందన అంటే రూట్ అవర్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ ప్లేస్లో సెకండ్ ఈక్వేషన్ చూడండి, క్యూఆర్ ప్లేస్లో కే ఇంటూ పిఆర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు పైన చూడండి, ఇందులో ఏసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఏసీ స్క్వేర్ ఉంది, కామన్ తీయండి. ఏసీ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏమీ లేదంటే 1 అమ్మ మైనస్ ఇక్కడ కే స్క్వేర్ ఇది దాని అర్థం. కాబట్టి కే స్క్వేర్ బై రూట్ అవర్ పిఆర్ స్క్వేర్ కామన్ మరలా తీస్తే ఇక్కడ 1 మైనస్ ఇక్కడ కూడా కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్ కదమ్మా, కే స్క్వేర్ కామన్. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లి సింగిల్ రూట్ కింద రాసుకోండి అమ్మా. ఇలా రాసుకోండి, ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. ఎందుకు ఇలా రాసుకోవచ్చు, రూట్ ఏ బై రూట్ బి అంటే రూట్ అవర్ ఏ బై బి. కాబట్టి ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, మరలా ఈ పైన చూడండి, ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్ని ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అది రూట్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇప్పుడు ఏమొచ్చింది, ఏబి బై పిక్యూ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ ఇది ఒకటో ఈక్వేషన్ అనుకోండి అమ్మా, ఇది 2 అవుతుంది, అప్పుడు ఇది 3 అవుతుంది. ఓకేనా. చూడండి అమ్మా, ఇది 4th ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ అండ్ 4th ఈక్వేషన్ చూడండి. ఫ్రమ్ 1 and 4 1, 4 నుండి ఏబి బై పిక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు
చూడమ్మా క్యూఆర్ బై పీసీ అన్న ఏసీ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, క్యూఆర్ ఇక్కడికి వస్తుంది. అంటే ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీసీ బై క్యూఆర్ అవుతుంది. బీసీ బై క్యూఆర్. ఇప్పుడు ఏమైంది, ఏబీ బై పీక్యూ, ఏసీ బై పిఆర్, బీసీ బై క్యూఆర్. అంటే మనకి సైడ్స్ అన్నీ ప్రపోర్షనల్లో ఉన్నాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ ట్రయాంగిల్ PQR. Triangle ABC similar triangle PQR. Therefore, triangle A equal to angle A equal to angle P. ఎందుకమ్మా, in a similar triangle corresponding angles are equal. మరి A and P corresponding angles కాబట్టి angle A equal to angle P. మరి సేమ్ క్వశ్చన్ మనకి 6th క్వశ్చన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ చేద్దాం. 6th క్వశ్చన్ చూడండి అమ్మా, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ ఇచ్చాడు. ఇక్కడ ఒక 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తాను, ఓకేనా. ఏబిసి సేమ్ ఆర్డర్లో రాయాలి. మనకి ఎక్స్ ఇలా వెళ్ళాం కాబట్టి ఇక్కడ కూడా XYZ ఇలాగే వెళ్ళాలమ్మా. లేదా ఏబిసి తీసుకుంటే XYZ తీసుకోవాలి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి, ఇందులో కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇచ్చాడు. ముందుగా రాయండి అమ్మా, కాస్ ఏ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆసన్న భుజము బై కర్ణము. మరి కాస్ ఏలో ఆసన్న భుజం అంటే ఏబి బై హైపోటెనస్ అంటే ఏసి, ఓకేనా. తర్వాత కాస్ ఎక్స్ ఈక్వల్ టు సేమ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆసన్న భుజము బై కర్ణము. దీనికి ఆసన్న భుజం ఏమవుతుంది, XY బై ఏసి, కర్ణం ఏమవుతుంది ఇక్కడ XZ అవుతుంది, XZ. దేర్ ఫోర్ మన క్వశ్చన్ నుండి ఏంటి, కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనేది మన క్వశ్చన్లో ఇచ్చాడు. దట్ ఎంప్లాయిస్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే కాస్ ఏ అంటే ఎంతమ్మా, ఏబి బై ఏసి ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే XY బై XZ. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటికి ఒక నేమ్ పెట్టుకుందామమ్మా. అంటే ఏబి బై ఏసి ఈక్వల్ టు XY బై XZ ఈక్వల్ టు కే, లెట్ అని పెట్టుకోండి ఇక్కడ ఇంగ్లీష్లో అయితే, లేదా కే అని తీసుకోను అని తెలుగులో రాసుకోండి. లేదా తెలుగులోనే లెట్ అని కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా లెట్ ఏబి బై ఏసి ఈక్వల్ టు XY బై XZ ఈక్వల్ టు కే అని తీసుకోవచ్చు, లేదా ఇజ్ ఈక్వల్ టు కే అనుకోను అని రాయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పైథాగరస్ థియరం ఉపయోగించి పైథాగరస్ థియరం ప్రకారము ఇప్పుడు ఏ సైడ్స్ ఉన్నాయి మనకి, ఏబిఏసి ఉంది, ఏబిఏసి, బీసీ లేదు కాబట్టి బీసీ బై ఈ బీసీకి సిమిలర్గా ఉన్నటువంటి సైడ్ ఏది, YZ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే హైపోటెనస్ ఏదమ్మా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఓకేనా. కానీ మనకేం కావాలి, బీసీ కావాలి. అంటే ఏసీ స్క్వేర్, బీసీ అతను ఉంచండి, మైనస్ ఏబి స్క్వేర్, ఓకేనా, ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఇప్పుడు బీసీ కావాలంటే ఏమవుతుంది, రూట్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ YZ అంటే ఏమొస్తుంది, ఏసీ ప్లేస్లో ఏముందమ్మా XZ, సేమ్ అలాగే వస్తుంది, మైనస్ ఏబి ప్లేస్లో ఏముంది XY స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఏబి బై ఏసీ ఈక్వల్ టు XY బై XZ ఈక్వల్ టు కే అనుకోవడం. అంటే దీని అర్థం ఏంటమ్మా, ఏబి బై ఏసీ ఈక్వల్ టు కే అండ్ XY బై XZ ఈక్వల్ టు కే. దీని నుండి మనకి ఏబి కావాలనుకోండి, ఏబి ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ XY కావాలి కాబట్టి కే ఇంటూ ఏమవుతుంది, కే ఇంటూ YZ, చూడండి XY బై XZ అమ్మ, ఇది XZ, కే ఇంటూ XZ, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏదమ్మా, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది,
దట్ ఎంప్లాయిస్ బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు మొత్తానికి ఒక స్క్వేర్ రాసేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. సో ఏబీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? కే ఇంటూ ఏసీ రాసుకోవచ్చా? కే ఇంటూ ఏసీ హోల్ స్క్వేర్ బై ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లేస్లో, ఇదిగోండి ఎక్స్వై ప్లేస్లో కే ఇంటూ ఎక్స్జెడ్ రాసుకోవచ్చు. కే ఇంటూ ఎక్స్జెడ్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ కామన్ తీసేయండి అమ్మ. తీసేస్తే ఇక్కడ 1 మైనస్ ఇక్కడ కే ఇంటూ ఏసీ హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్, కాబట్టి కే స్క్వేర్ కామన్ బై ఎక్స్జెడ్ ఇక్కడ కామన్ తీసేయండి. ఎక్స్జెడ్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ కే స్క్వేర్ మిగిలింది. ఓకేనా? స్క్వేర్ క్యాన్సల్, మిగిలింది ఏసీ స్క్వేర్ బై ఎక్స్జెడ్ స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా? ఏసీ బై ఎక్స్జెడ్ హోల్ స్క్వేర్ క్యాన్సల్. అంటే మనకి ఏమొచ్చింది? బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చింది. ఇది 4th ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 4 మీరేం రాయాలి? 1 మరియు 4 నుండి అని రాసుకోండి తెలుగులో. 1 మరియు 4 నుండి. ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ 1వ ఈక్వేషన్ ఇవ్వండి. ఇక్కడ బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చింది. ఇక్కడ మనకి చూడమ్మా, ఎక్స్వై బై ఎక్స్జెడ్ అన్న ఎక్స్వై ఎదులకు వచ్చేస్తే భాగిస్తుంది, మరలా ఇక్కడ ఏసీ ఎదులకు వెళ్తే గుణిస్తుంది. ఏసీ బై ఎక్స్జెడ్డే కదా, మరి ఏసీ బై ఎక్స్జెడ్ ఏమైంది? ఏబీ బై ఎక్స్వై. ఏబీ బై ఎక్స్వై. కాబట్టి ఏం రాసుకోవచ్చు? బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు, సో ఎక్స్ చూడమ్మా, ఇక్కడ ఏసీ బై ఎక్స్జెడ్ అని దేనికి ఈక్వల్? ఏబీ బై ఎక్స్వై. ఏబీ బై ఎక్స్వై. చూసారా? బీసీ బై వైజెడ్, ఏసీ బై ఎక్స్జెడ్, ఏబీ బై ఎక్స్వై. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో. సో రేషియోలో ఉన్నాయి కాబట్టి, అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ triangle XYZ. So in the similar triangles corresponding sides are equal. So angle A equal to angle X. A equal to X. ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ 2 సేమ్ మోడల్ మనకి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 6th క్వశ్చన్ ఈ విధంగా చేయాలి. సో ఈ క్వశ్చన్స్ బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సరిపోతుంది, మరో 2 క్వశ్చన్లు రాదండి.